ఈ భగవద్గీత అర్జునుడి యొక్క హృదయం నుంచి వచ్చింది. గట్టిగా క్లాప్స్ కొడదాము. ఈరోజు మనము భగవద్గీత గురించి తెలుసుకుందాము. ఈ భగవద్గీతలో ఏముంది, ఈ భగవద్గీతలో ఈ ఎన్ని అంశాలు ఉన్నాయి, దాంట్లో దాగి ఉన్నాయి, దీంట్లో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాము. ప్రతి వ్యక్తి తన గురించి ఏమనుకుంటారంటే అంతా నాకు తెలుసు, అంతా నేనే అని ఒక అహంతో ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్స్ తారుమారు అవుతూ ఉంటాయి. బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఎలా అంటే సైలెంట్ అయిపోతారు అనమాట. అర్థం కాదు వాళ్ళకి. అంటే ఏ సమయమైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఆ టైంలో ఏంటంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ భగవంతుడు అన్ని ప్రయోజనాలకి అందరికీ ఉపయోగపడేలా ఈ భగవద్గీతని తీసుకొచ్చాడు. అంటే ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మనకి బాధ కష్టం ఏదైనా వచ్చిందనుకోండి, డిపెండ్ అంటే ఒకరి మీద ఆధారపడిపోతాం అనమాట. అంటే తన వల్ల నా లైఫ్ మంచిగా అవుతుంది, తన వల్ల నేను ఏదో సెట్ అవుతాను అని మనం అనుకుంటాం. కానీ ఈ భగవద్గీతలో ఏముంటుందంటే తనను తాను మార్చుకోవడానికి, అంటే మంచి చెడు పోరాటంలో మంచిని గెలిపించడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని సాకుగా పెట్టుకొని ఈ యుద్ధానికి ముందుకు తీసుకొచ్చారు. దాని గురించి మనం తెలుసుకుందాము. మన జీవితం అనే యుద్ధాన్ని సులభంగా ఎదుర్కోవడానికి ఈ భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆత్మజ్ఞానం అనే శక్తితో 18 అధ్యాయాల ద్వారా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుందాము. అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో అధర్మంగా ఉన్న దాన్ని ధర్మంలోకి తీసుకురావడానికి ఆ భగవంతుడు అర్జునుడి ద్వారా మనకి ఈ గీతని మనకు పరిచయం చేశాడు, మనకి గిఫ్ట్గా ఇచ్చాడు.